హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, Q&A ఎపిసోడ్ నెంబర్ 29కి అందరికీ స్వాగతం. సో ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసి ఈ వీడియోని చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న NS160 NS200 ప్రైస్ డిఫరెన్సెస్ అన్న రెండింటికి దగ్గరగా 35,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది. మీకు ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే NS160 అయితే తీసుకోండి. సో మైలేజ్ ప్రిఫరెన్స్ కాదు అని అనుకుంటే మాత్రం NS200 అయితే తీసుకోండి. సో మీకు రెండింటికి పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. ప్రైస్ డిఫరెన్సెస్ ఒకటి, మైలేజ్ డిఫరెన్సెస్ ఒకటి, కొంచెం టైర్స్ డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది. NS200లో మీకు మంచి గ్రిప్పీ టైర్స్ అయితే ఉంటాయి కంపేర్ టు NS160. సో నేనైతే మాత్రం NS200 తీసుకోమని చెప్తాను మీకు, ఎందుకంటే అది ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న బైక్ మోడిఫికేషన్ చేస్తే చలానా ఆర్ బైక్ సీజ్ చేస్తారా బ్రో? రిప్లై, సీబుక్లో మీకు ఏదైతే బైక్ సంబంధించిన కలర్ కానీ డీటెయిల్స్ కానీ ఉంటాయో, సో అవే మీరు ఆ డీటెయిల్స్తో ఉన్న బైక్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు బైక్కి కలర్ మోడిఫికేషన్ చేయించారనుకోండి, సో ఇప్పుడు మీరు వాడుతున్న బైక్ మీ దగ్గర ఉన్న సీబుక్లో ఉన్న బైక్ కలర్ మ్యాచ్ అవ్వదు. సో అప్పుడు పోలీసులు చూస్తే మాత్రం ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు కలర్ మార్చినా కానీ లేకపోతే బైక్కి ఏదైనా మోడిఫికేషన్ చేయించినా, సో ఆర్టీఓ వాళ్ళ దగ్గర మీరు పర్మిషన్ అయితే తీసుకొని మళ్ళీ కొత్తగా సీబుక్ అయితే అప్లై చేసుకుంటే మీకు అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న టీవీఎస్ ఎంటార్క్ అండ్ హోండా డియో అండ్ సుజుకి బర్గ్మ్యాన్ విచ్ ఈస్ బెస్ట్ ఇన్ ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్. టీవీఎస్ ఎంటార్క్ అయితే మీకు చాలా బాగుంటుంది, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు, మంచి గ్రిప్పీ టైర్స్ అయితే వస్తాయి, నావిగేషన్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్. సో ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ ఎంటార్క్ బాగుంటుంది. హోండా డియోని పక్కన పెట్టేసేస్తే కొద్దిసేపు మీకు సుజుకి బర్గ్మ్యాన్ ఉంది కదా, సో మీరు లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటే మాత్రం హ్యాపీగా దీని మీద వెళ్ళొచ్చు లాంగ్ రైడ్స్ అనేది. సో టీవీఎస్ ఎంటార్క్, బర్గ్మ్యాన్ అయితే ఈ రెండింటిలో టీవీఎస్ ఎంటార్క్ తీసుకోమని చెప్తాను. ఎక్కువ లాంగ్ రైడ్సే ప్రియారిటీ అనుకుంటే మాత్రం బర్గ్మ్యాన్ తీసుకోండి. హోండా డియో అయితే మాత్రం కాలేజ్ స్టూడెంట్స్కి, లోకల్లో తిరగడానికి, కాలేజ్కి వెళ్ళడానికి వాటికైతే చూస్తానికి కూడా బాగుంటుంది హోండా డియో, అంతే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న లదాఖ్ ట్రిప్కి డియో మీద వెళ్ళొచ్చా? మీరు డియో మీదనే కాదు ఏ వెహికల్ మీదైనా వెళ్ళొచ్చు, కానీ అక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్స్ అయితే తక్కువ ఉంటాయి. సో మీరు 100cc వెహికల్ తీసుకెళ్తే 50cc లాగా ఉండిద్దని చెప్పేసి మనం చాలా వీడియోస్లో అయితే చూసాము. సో డియో మీద అయితే వెళ్ళొచ్చు, కానీ నేనైతే మాత్రం సజెస్ట్ చేయను హోండా డియో మీద లదాఖ్ ట్రిప్ అయితే వెళ్ళొద్దు, అక్కడ మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, హాయ్ బ్రో, డ్యూక్ 250 వర్సెస్ హస్క్వర్నా విట్పిలెన్ 250 విచ్ ఈస్ బెటర్? ఖచ్చితంగా డ్యూక్ 250 బెటర్, ఎందుకంటే మీకు హస్క్వర్నాలో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువ ఉండిద్ది. అందులో మీరు కొద్దిగా ఇట్లా బెండ్ అయి నడపాలి, అది లాంగ్ రైడ్స్ కూడా అంత సెట్ అవ్వదు. సో లోకల్లో తిరగడానికి బాగానే ఉండిద్ది. ఇంజిన్ కూడా రెండు సేమ్ అయితే ఉంటాయి, ఫ్రేమ్ కూడా రెండు సేమే, టైర్స్ మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ అయితే ఉంటాయి. కొద్దిగా చూస్తానికి రెండు డిఫరెంట్గా ఉంటాయి అంతే. కాకపోతే డ్యూక్ 250 అనేది ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు హస్క్వర్నా విట్పిలెన్తో పోలిస్తే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో బెస్ట్ బైక్ అండర్ 2 lakhs అండ్ పల్సర్ 220F తీసుకోవచ్చా లేదా? నువ్వేం సజెస్ట్ చేస్తావు 220Fకి బదులు? 220F అయితే మీరు తీసుకోవచ్చు మీకు తీసుకోవాలనుకుంటే, కానీ నేను 220F అయితే మీకు సజెస్ట్ చేయను, NS200 సజెస్ట్ చేస్తాను. 2 lakhs లోపు ఎక్కువ పవర్ అండ్ టార్క్ అనేది మీకు NS200లో లభించింది పల్సర్ 220Fతో పోలిస్తే. సో నేను ఎందుకు వద్దంటున్నానంటే, ఇవి డోమ్స్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడైనా కింద పడినా కానీ మీకు డోమ్స్ అయితే కొద్దిగా లూజ్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పగిలిపోతాయి. సో మీరు ఎక్కువగా ఆ డోమ్స్ బిగించుకోవడానికి, దాన్ని రిపేర్లు చేయించుకోవడానికి డబ్బులు ఎక్కువ అవుతాయి. సో NS200లో మనకి అలా డోమ్స్ అయితే ఏమీ ఉండవు, నెక్కిడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో మిడిల్ క్లాస్ వాళ్ళైతే మాత్రము నెక్కిడ్ వెహికల్స్ తీసుకోండి. డోమ్స్ వెహికల్ అయితే చూస్తానికి బాగుండిద్ది, కొన్ని రోజులు వాడుకోవడానికి బాగుండిద్ది, కొన్ని రోజుల తర్వాత దానికి రిపేర్ స్టార్ట్ అయిందనుకోండి ఇంకంతే. సో దానికి రిపేర్లు చేయిస్తూనే ఉండాలి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో 150cc బెస్ట్ బైక్ లుక్స్ అండ్ మైలేజ్ పరంగా R15R, పల్సర్ 150R, అపాచీ RTR 160. లుక్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు R15 అయితే బాగుండిద్ది. మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే పల్సర్ 150 బాగుండిద్ది. ఆల్రౌండర్గా చూసుకున్నట్లయితే మీకు RTR 160 అయితే బాగుంటుంది, ఎందుకంటే మీకు ఫుల్లీ డిజిటల్ కన్సోల్, LED లైట్స్తో లభిస్తుంది టీవీఎస్ RTR 160 అనేది. మీకు మైలేజ్ కూడా వస్తుంది 160cc కాబట్టి. మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే లుక్స్ కూడా రెండింటికి డిఫరెంట్గా అయితే ఉంటుంది రెండు బైక్స్తో పోలిస్తే. సో ఫస్ట్ లుక్స్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం మీరు R15 అయితే తీసుకోండి, మైలేజ్ అయితే అందుట్లో రాదు పల్సర్ 150తో పోలిస్తే. పల్సర్ 150లో మైలేజ్ వచ్చింది కానీ మీకు R15 లుక్స్ అయితే ఉండవు. ఈ రెండు కాదనుకుంటే మాత్రం మీరు అపాచీ అయితే తీసుకోండి, కొంచెం చూస్తానికి కూడా డిఫరెంట్గా అయితే ఉండిద్ది వెహికల్. సో నేనైతే మాత్రము పల్సర్ 150 అయితే తీసుకుంటాను. సో మైలేజ్ అయితే ఉండిద్ది అందుట్లో, రైడింగ్ కంఫర్ట్ బాగుండిద్ది, సింగిల్ సీట్తో లభించింది, స్టాండర్డ్ అయితే ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో అవెంజర్ 220 వర్సెస్ హీరో ఎక్స్పల్స్ వర్సెస్ హోండా హార్నెట్ 3 బైక్స్ ఏది కొనాలి బ్రో? ఈ 3 వెహికల్స్లో మీకు అవెంజర్ 220 అనేది లాంగ్ రైడ్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఎక్స్పల్స్ వచ్చేటప్పటికి ఫుల్లీ ఆఫ్ రోడ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్రౌండర్గా చెప్పుకోవాలనుకుంటే హోండా హార్నెట్ అయితే మీకు చాలా బాగుండిద్ది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో MT15, NS200, NS160 వీటిలో
ఏ బైక్ బెస్ట్గా రీసేల్ అవుతుంది, ఈ 3 కూడా మనకి రీసేల్ అయితే ఉండవు. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కునే ముందు మైలేజ్ ఎక్కువ ఏదో వస్తుందో చూసుకుంటారు. సో అలా చూసుకుంటే ఇవి ఎక్కువ మైలేజ్ కూడా రావు. 100cc నుంచి 125cc లోపు ఉన్న వెహికల్స్ అయితే ఎక్కువగా రీసేల్ అయితే ఉంటాయి. అంతకంటే ఎక్కువ సీసీ ఉన్న వెహికల్స్ అయితే మీకు రీసేల్ ఉండవు, కానీ డబ్బులు అయితే చాలా తక్కువగా అయితే తీసుకుంటారు. కొంచెం బెటర్గా చూసుకున్నట్లయితే మీకు NS 160 కొంచెం రీసేల్ అయితే ఉండిద్ది, ఎందుకంటే ఈ మూడిట్లో మీకు NS 160 కొద్దిగా మైలేజ్ అయితే ఇచ్చింది కాబట్టి. సో నేనైతే మాత్రం వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా ఒక ఎక్కువ 5 years అలా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం MT-15 కానీ NS 200 కానీ రెండిట్లో ఒకటైతే మీరు చూస్ చేసుకోండి. రెండింటిని ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీకు ఏది కంఫర్ట్ ఉందో దాన్ని మీరైతే పిక్ చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి, బ్రో KTM RC 200 వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఏది బెస్ట్ అండ్ ప్రైస్ అండ్ ఫీచర్స్లో ఏది బెస్ట్? ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ తక్కువ అయితే ఉండిద్ది, RC 200 ప్రైస్ ఎక్కువ అయితే ఉండిద్ది. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మంచి ఫీచర్స్ అయితే RC 200లో అయితే ఉంటాయి. సో ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు RC 200 అనేది. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఏ వెహికల్తో కూడా మనం కంపేర్ చేయకూడదు. ఒక క్లాసిక్ లుక్లో కావాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. లేదు నాకు ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం మీరు KTM RC 200 అయితే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న డ్యూక్ 390 బెస్టా, RR 310 బెస్టా, డామినర్ 400 బెస్టా, మిటిఆర్ 350 బెస్టా అన్న, ప్లీజ్ కామెంట్ అన్న. మీకు మిటిఆర్ 350 అనేది బెస్ట్ అని చెప్తాను ఇందులో, ఎందుకంటే లాంగ్ రైడ్స్కి యూజ్ చేయొచ్చు, ఫ్యామిలీకి కూడా బాగుండిద్ది. ఇంకా డ్యూక్ 390, డామినర్ 400 ఈ రెండు కూడా సేమ్ వెహికల్సే, సేమ్ ఇంజిన్తో లభిస్తున్నాయి. డ్యూక్ 390 డామినర్ 400 అని మీరు అనుకుంటే TFT డిస్ప్లే అయితే ఉండిద్ది డ్యూక్ 390లో. సో నేను డ్యూక్ 390 సజెస్ట్ చేస్తాను. ఇంకా RR 310 అనేది 310cc లభించింది. సో మీరు 4 ccకి సంబంధించిన వెహికల్స్ అయితే అడిగారు. సో నేనైతే మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువ, అంటే నేను డబ్బులు ఎక్కువ పెట్టే మాట అయితే మాత్రం డ్యూక్ 390 తీసుకుంటాను. సో నా బడ్జెట్ కొంచెం తక్కువ అయితే మాత్రం మిటిఆర్ 350 తీసుకుంటాను. సో RR 310 అనేది కొంచెం మిడిల్ సెగ్మెంట్లో అయితే ఉండిద్ది. సో అది మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి తీసుకోండి. ఎక్కువ బడ్జెట్ అయితే డ్యూక్ 390, కొంచెం తక్కువ బడ్జెట్ అయితే మాత్రం మిటిఆర్ 350. ఫ్రెండ్స్, ఇవి లాస్ట్ వీక్ Q&Aలో నాకు వచ్చిన కామెంట్స్ అయితే. సో నేను కామెంట్స్ అనేది #Q&A అని ఉన్న కామెంట్స్ని మాత్రమే పిక్ చేశాను. సో మీరు కూడా నాకు కామెంట్ చేసే ముందు #Q&A అని చెప్పేసి స్టార్ట్ చేయండి కామెంట్ అనేది. సో వాటిలో నేను కొన్ని పిక్ చేస్తాను, ఎందుకంటే #Q&A ఉంటే మాత్రం నాకు కొద్దిగా ఈజీగా ఉంది పిక్ చేయడానికి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మీలో ఎవరైనా Instagram వాడుతున్నట్లయితే నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.